ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. గత పరీక్ష పత్రాల్లో వచ్చిన క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. తెలంగాణ ప్రాంత నిర్మాతలు తీసిన తొలి సినిమా ఏది? ఆదర్శం. సిఎన్బిసి టీవీ 18 ప్రదానం చేసే ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డులో ఏ అవార్డును తెలంగాణ రాష్ట్రం ఇటీవల గెలుచుకుంది? ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ఇయర్ అవార్డు. ప్రసిద్ధ కీసరగుట్ట దేవాలయంలో పూజలు అందుకునే దేవుడి పేరు రామలింగేశ్వర స్వామి. తెలంగాణలో అతి ప్రాచీన ఆనకట్ట నిజాం సాగర్ డ్యామ్. ప్రపంచంలో ఎత్తైన ఏకశిలా బుద్ధ విగ్రహం ఎక్కడ ఉంది? హైదరాబాద్, తెలంగాణ. 100 స్తంభాల గుడి ఎక్కడ ఉంది? నిజామాబాద్. గుస్సాడి నాట్యం తెలంగాణలోని ఏ జిల్లాలో ప్రాచుర్యంలో ఉంది? ఆదిలాబాద్. జతపరిచయం. పేరిణి ఒక నృత్య రీతి. పాయ అనగా హైదరాబాద్ ప్రత్యేక వంటకమైన కాళ్ళ గిట్టల చారు. ఇక్కత్ అనగా రంగులు అద్దే ఒక సాంకేతిక పరిజ్ఞానం. తీజ్ అనగా ఒక గిరిజన తెగ పండుగ. ప్రసిద్ధ ఉక్కు కథ కళాకారుడు చుక్క సత్తయ్య. తెలంగాణలో ఏ జిల్లా వెండి తీగల పరిశ్రమ సిల్వర్ ఫిలిగ్రీకు పేరు పొందింది? కరీంనగర్. తెలంగాణలో నల్లమల అడవులు ఏ జిల్లాలో వ్యాపించి ఉన్నాయి? మహబూబ్నగర్, నల్గొండ. నటరాజ రామకృష్ణ ఏ నృత్య రూపంలో కోవిదుడు? పేరిణి శివతాండం. పిల్లల మర్రి ఈ జిల్లాలో ఉంది? మహబూబ్నగర్. సి నారాయణ రెడ్డి తొలిపాట ఏ సినిమాకు రాశారు? గులేకాబావలి కథ. తెలంగాణలో తంతెలు అని వేటిని పిలుస్తారు? మెట్లు. గోల్కొండ కోటలో అత్యంత ఎత్తైన ప్రాంతాన్ని ఏమంటారు? బాలాహిసార్. ఆర్ఓసిసితో వేసిన ఇంటి పైకప్పును తెలంగాణ వాడుక భాషలో ఏమంటారు? చెత్తు. తెలంగాణ తల్లి ఒక చేతిలో బతుకమ్మను పట్టుకోగా మరో చేతిలో ఏమున్నది? మొక్కజొన్న కన్ను. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంను నిర్మించిన వారు? సూరటి అప్పయ్య. సాధారణంగా మలిద ముద్దలు అనే పిండి వంటకం తెలంగాణలో ఏ పండుగ రోజు చేస్తారు? బతుకమ్మ. హైదరాబాద్లో జుమ్మేరాత్ బజార్ ప్రతివారం ఏ రోజున జరుగుతుంది? గురువారం. తెలంగాణలో బోనాలు పండుగను ప్రతి ఏడు ఏ మాసంలో జరుపుకుంటారు? ఆషాఢ మాసం. బతుకమ్మ పండుగ 9 రోజులు జరుపుకుంటారు. ప్రతి రోజునకు ఒక ప్రత్యేక పేరు కలదు. చివరి 4 రోజుల పేర్లను క్రమపద్ధతిలో ఉంచు. అలిగిన బతుకమ్మ మొదట, వేపకాయల బతుకమ్మ, వెన్న ముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. నాగాలి చిత్రలేఖన కళారూపం ఎక్కడ ఆచరణలో గలదు? చేర్యాల్, వరంగల్ జిల్లా. ఈ కింది వానిలో దాశరథి రంగాచార్య రచించిన గ్రంథము ఏది? మోదుగు పూలు. ప్రాంతము గద్వాల చేనేత, నిర్మల్ చిత్రకళ, పెంబర్తి ఇత్తడి వస్తుకళలు, ఉగావ్ డోక్రా లోహా కళలు. ఈ కింద ఇవ్వబడిన ఏ డయాసిస్ ఆసియాలోని అతిపెద్ద డయాసిస్గా చెప్పబడుతున్నది?
మెథడ్ డయాసిస్. ప్రఖ్యాత మెదక్ చర్చి ఈ కింది ఎవరి నాయకత్వంలో నిర్మించబడింది? చార్లెస్ వాకర్ వాస్నిట్. తెలంగాణ రాష్ట్రంలో హోలీ పండుగ సందర్భంగా ఉపయోగించే సహజ రంగులను తయారు చేయడంలో ఉపయోగించే పువ్వు ఇది మోదుగు పువ్వు. తెలంగాణలో విరివిగా ప్రదర్శింపబడే యక్షగానం యొక్క రూపాంతరం చిందు భాగవతం. నల్గొండ జిల్లాలోని కొలనుపాక దేనికి ప్రసిద్ధి? జైన దేవాలయం. నాగోబా జాతర తెలంగాణలోని ఈ కింది ప్రాంతంలో నిర్వహిస్తున్నారు? కేస్లాపూర్. తెలంగాణలో శ్యామ్ బెనగల్ నిర్మాతగా వ్యవహరించిన మొట్టమొదటి సినిమా అంకుర్. హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుని విగ్రహ రూపశిల్పి ఎవరు? గణపతి స్థపతి. హైదరాబాద్కు చెందిన ప్రముఖ చలనచిత్ర కథానాయకి టబు అసలు పేరు? తబస్సుమ్ హష్మి. కొమరవెల్లి వీరభద్రస్వామికి ప్రాచుర్యంలో గల మరొక పేరు మల్లన్న. వీర తెలంగాణ ఫీచర్ ఫిల్మ్ దర్శకుడు ఆర్ నారాయణమూర్తి. బతుకమ్మలో చివరి రోజు సద్దుల బతుకమ్మ. కోయ జనాభా అత్యధికంగా విస్తరించిన జిల్లా ఖమ్మం. మధ్యవర్తులు అనే ప్రముఖ నవల రచయిత అల్లం రాజయ్య. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ వసతులు అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ PURA భావనను ప్రతిపాదించినది డాక్టర్ APJ అబ్దుల్ కలాం. మండి చిత్రం ఈ థీమ్తో హైదరాబాద్లోని వేశ్య. తెలంగాణ ప్రాంతంలో బుడబంగ ఒక పక్షి. హితబోధిని వార్తాపత్రిక సంపాదకుడు B. శ్రీనివాస శర్మ. అంపశయ్య నవీన్ రాసిన ఏ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది? కాలరేఖలు. కొమరవెల్లి మల్లన్న దేవాలయం ఏ జిల్లాలో ఉంది? వరంగల్. ఈ మధ్యకాలంలో విడుదలైన తెలుగు సినిమా రుద్రమదేవికి సంగీతాన్ని ఎవరు? ఇళయరాజా. ప్రఖ్యాత తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ ఏ జిల్లా? వరంగల్. తెలంగాణ పల్లెల్లో గంగాలం అనగా నీళ్లు నిల్వ ఉంచడానికి. కింది వాటిలో వడ్రంగి ఉపయోగించే పనిముట్టు బాడిచ. తెలంగాణలో ఏనుమాములు దేనికి ప్రసిద్ధి అంటే ధాన్యం మార్కెట్. 18వ శక్తిపీఠానికి నిలయమైన ప్రాంతంలో తెలంగాణలోని ఈ కింది ఏ జిల్లా చెప్పబడుతుంది? అలంపూర్, మహబూబ్నగర్. వీరు సాంప్రదాయ ఇంద్రజాలికులు కమ్యూనిటీ సాధన సూరులు. దేనిని డాన్స్ ఆఫ్ వారియర్స్గా పిలుస్తారు? పేరిణి శివతాండవం. ఈ కింది ప్రసిద్ధి చెందిన తెలంగాణ జాతరలు మరొక జరుగు జిల్లాలు. కురుమూర్తి జాతర మహబూబ్నగర్. నాగోబా జాతర ఆదిలాబాద్. సింగరాయ జాతర కరీంనగర్. ఏడుపాయల జాతర మెదక్. కళాకారులు కళారూపం. చుక్క సత్తయ్య ఒగ్గు కథ. ఎక్క యాదగిరిరావు శిల్పకళ. కాపు రాజయ్య చిత్రలేఖనం. ఎల్లమ్మ చిందు భాగవతం. ఇది ప్రాచీన వేద అధ్యయన కేంద్రంగా సుపరిచితం మంతని. ఈ మధ్య మరణించిన R.K. లక్ష్మణ్ కార్టూనిస్టు. శ్యామ్ బెనగల్ తెలంగాణలో తీసిన మొదటి సినిమా అంకుర్. పద్మశ్రీ పొందిన హైదరాబాదీ నటి టబు. యోధుల యొక్క నాట్యంగా పిలుస్తూ సాధారణంగా పురుషులు మాత్రం ప్రదర్శిస్తారు. పేరిణి శివతాండవం. ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ప్రాంతంలో ఉండే చాలా మంది హస్తకళాకారులను ఏమని పిలుస్తారు? నకాషీలు. సాంప్రదాయిక పోచంపల్లి చీరకు ఏ సంవత్సరంలో భౌగోళిక సూచిక GI రక్షణ స్థాయి లభించింది? 2005. తెలంగాణ రాష్ట్రంలో నవబ్రహ్మ దేవాలయాలు కలిగి ఉన్న ప్రాంతం అలంపూర్, మహబూబ్నగర్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు జరిగిన మొదటి ఎన్నికల్లో మొట్టమొదటి మేయర్, ఉప మేయర్గా ఎన్నిక కాబడిన వారు ఎవరు? బొంతు రామ్మోహన్, బాబా ఫజీయుద్దీన్. ఇటీవల పద్మశ్రీ అవార్డుతో సత్కరించబడిన K. లక్ష్మణ్ గౌడ్ ఏ రంగానికి చెందినవాడు? చిత్రలేఖనం. కుడుములు అనే తెలంగాణ పిండి వంటకం సాధారణంగా దేనితో చేస్తారు? బియ్యపు పిండి. యక్షగానం అనున్నది నాటక కళారూపం.
కబాలి సినిమా దర్శకుడు పా రంజిత్. వరంగల్ తివాచీలు ఏమని పిలుస్తారు? డర్రీలు. కింది వాటిలో దాశరథి రంగాచార్య రచించిన పుస్తకం మోదుగుపూలు. ఎలగందుల కోట కింది వాటిలో ఏ జిల్లాలో 4 ఉంది? కరీంనగర్. జోగులాంబ దేవాలయం ఏ నది ఒడ్డున ఉన్నది? తుంగభద్ర. తెలంగాణకు చెందిన కవి, గీత రచయిత అయిన గూడ అంజయ్య 21/6/2016 నాడు మరణించాడు. కింది వాటిలో ఏ పాటను అతడు రాశాడు? ఊరు మనదిరా ఈ వాడ మనదిరా. మన్నెంకొండ క్షేత్ర ప్రధాన ఓడరేవు? వెంకటేశ్వర స్వామి. హైదరాబాద్ రాష్ట్రంలో జిల్లాబందీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? మొదటి సాలార్జంగ్. మిద్దరాములు ఒగ్గు కథ. మా భూమి చిత్రానికి స్క్రీన్ ప్లే రచించిన వారు ఎవరు? ఎస్.ఎం. ప్రాణరావు.